ఉదయం లేవగానే బ్రష్ చేయడం మనకు అలవాటే. కానీ మనలో ఎంతమంది సరిగ్గా బ్రష్ చేస్తున్నారంటే చెప్పడం కష్టం. నోట్లో బ్రష్ పెట్టి అలా ఇలా తిప్పేసి నోటిని కడిగేసే వాళ్ళే ఎక్కువ మంది. కొంతమంది అయితే బ్రష్ని అడ్డదిడ్డంగా పళ్ళకేసి రుద్దుతుంటారు. మరికొందరు అదే పనిగా చాలాసేపు బ్రష్ చేస్తుంటారు. నిజానికి ఇవన్నీ దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లే అంటారు డాక్టర్లు. దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లేంటో, పళ్ళు తోముకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రషింగ్ అనేది 2 నిమిషాలు మించకూడదు. 2 మినిట్స్ లోపలే మన బ్రషింగ్ అనే ప్రక్రియ ముగించేయాలి. సో పొద్దున్న ఒక 2 నిమిషాలు, రాత్రి ఒక 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు బ్రషింగ్ వల్ల మన నోట్లో ఉన్న క్రిములన్నీ, మన నోట్లో పట్టిన మురికని పోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంతేగాక టూత్పేస్ట్ ఏంటంటే ఒక బఠానీ గింజ అంత టూత్పేస్ట్ మాత్రమే వాడమని రికమెండ్ చేస్తున్నమాట. ఎందుకంటే టూత్పేస్ట్లో అబ్రేసివ్స్ ఉంటాయన్నమాట. సో అబ్రేసివ్స్ వల్ల ఎక్కువ బ్రష్ చేయడం వల్ల అబ్రేసివ్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే పన్ను కూడా అరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. మూడవది ఏంటంటే టూత్పేస్ట్ ఎలా వేసుకోవాలని అడుగుతారు. టూత్పేస్ట్ని ఆ ట్యూబ్ని టూత్ బ్రష్ మీద ఒకసారి ఇట్లా పెట్టి బ్రష్ చేస్తే ఆ టూత్పేస్ట్ బ్రిసిల్స్ లోపలికి వెళ్ళిపోవాలి. పైన ఉండక్కర్లేదు, లోపలికి కొంచెం పెనిట్రేట్ అవ్వాలన్నమాట. సో పెనిట్రేట్ అవటం వల్ల ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడు ఆ టూత్పేస్ట్ ఒక చోటే కాకుండా అన్ని పళ్ళ మీద కాన్సన్ట్రేట్ అయ్యి అన్ని పళ్ళ మీద స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా పైకి కిందకి బ్రష్ చేసుకోమని చెప్తుంటాం. అడ్డంగా కాకుండా పైకి కిందకి బ్రష్ చేసుకునే ఒక అలవాటు చేసుకోవాలి. సాఫ్ట్ బ్రషెస్ వాడమని ఎక్కువగా రికమెండ్ చేస్తుంటాం. ఈ రికమెండేషన్స్ పాటించి బ్రషింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడైతే మీరు 2 సార్లు చేస్తారో, సో మీ నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ నోటి ఆరోగ్యం బాగుంటే మీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.